నమస్తే, వెల్కమ్ టు లియో. రాప్తాడ్లో ఎలక్షన్సా లేదా బై ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా ఏం జరుగుతుంది? ఎందుకని రాప్తాడ్లో అంత హై టెన్షన్ నెలకొంది? మొత్తానికి రాప్తాడ్లో ఏం జరిగిందో ఒకసారి ఫస్ట్ ఈ యొక్క వీడియో చూడండి. సో చూశారు కదా, మొత్తానికి రాప్తాడ్లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినంత హడావిడి హై టెన్షన్ అయితే ఈరోజు నెలకొంది. మొత్తానికి ఏం జరిగింది ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. రాప్తాడ్లో లింగమయ్య అనేటువంటి ఒక వ్యక్తి హత్య జరగడంతో ఆ హత్యకు సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ కోణం లేదు అంటూ టీడీపీకి సంబంధించినటువంటి ఒక పరిటాల సునీత గారు చెప్పడం కావచ్చు, మిగతా అక్కడ నేతలందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇదొక రాజకీయ హత్య అంటూ, ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు ఎక్కువయ్యాయని చెప్పేసి అంటూ వైఎస్ జగన్ చేస్తున్నటువంటి గగ్గోలు అందరు చూసిందే. అయితే మొత్తానికి ఈరోజు రాప్తాడ్కి అయితే జగన్ వెళ్ళాడు. జగన్ వెళ్ళి మాత్రం అక్కడ ఒక ఏమంటారు బూటకపు కథలు మాత్రం చాలా వరకు చెప్పాడు. సో మొత్తానికి ఏం చెప్పాడు ఏంటి అనేది మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఇప్పుడు కొన్ని మీకు చెప్పబోతున్నాను. మొత్తానికి వైఎస్ జగన్ రాప్తాడు ఎందుకు వెళ్ళాడు, వెళ్ళి ఏం జరిగింది అనే దాని మీద మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మొత్తానికి ఈరోజు రాప్తాడు జగన్ వెళ్ళడానికి అక్కడ ఎటువంటి బై ఎలక్షన్స్ కానీ లేదా ఏది జరగలేదు. కాకపోతే ఎక్కడ శవాలు ఉంటే అక్కడ జగన్ ఉంటాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్న కూడా చూసాం మనం, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క జరిగినటువంటి ఇన్సిడెంట్ని చూసాం కాబట్టి ఆ ఇన్సిడెంట్ని కూడా పూర్తిగా రాజకీయాలకు వాడుకోవాలంటూ క్రైస్తవ సంఘాల సోదరులందరినీ కూడా వాడుకొని కొంతమంది వాళ్ళలో ఉండే కిరాతకుల్ని అంటే బెన్లింగం అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మేము బైబిల్ పక్కన పెడితే ఖచ్చితంగా ఊచకొత కోసేస్తాం అంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మాట్లాడించిన మాటలు మనం చూసాం. సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ గారి సోదరులు కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, ఖచ్చితంగా దీని మీద కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది. పోలీస్ అధికారులు వాళ్ళు ఏదైతే చేయాలో వాళ్ళు చేస్తున్నారు, మాకు వాళ్ళపైన పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పేసి అంటూ చెప్పిన తర్వాత కూడా ఇంకా వైసీపీకి సంబంధించిన కొంతమంది క్రైస్తవ సంఘాలకు ముసుగులో ఉన్నటువంటి ఒక రౌడీలు కావచ్చు, గూండాలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలు మనం చూసాం. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ రాప్తాడ్లో లింగమయ్య గారి హత్య. అయితే ఇది కుటుంబ సభ్యుల మధ్యలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్స్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఒక ఉన్నటువంటి పరిస్థితుల్లో లింగమయ్యకు సంబంధించినట్టు జరిగినటువంటి ఒక మరణాన్ని హత్యని ఇంకా అది రాజకీయ హత్యగా పూర్తిగా మలుస్తూ వస్తున్నారు. మొత్తానికి ఎందుకని జగన్ ఇంత కష్టపడుతున్నాడు, ఎందుకని రాప్తాడుకు వచ్చాడు, రాప్తాడ్లో జరిగినటువంటిది నిజంగా చాలా కీలకమైనటువంటి ఒక ఎంపీ స్థాయి క్యాండిడేట్ ఏదైనా జరిగిందా, లేదా ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్కి ఏదైనా జరిగిందా అంటే ఏమీ లేదు. సో జగన్ ఎంతగా దిగజారాడు, ఏం జరిగింది అనే దానిపైన ఇప్పుడు మనం చూసుకుంటే, సో 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ అయితే ఉంది, అది అందరికీ తెలిసిందే. అయితే 2019లో జగన్ ఎలా ప్రస్థానం స్టార్ట్ అయింది, తన రాజకీయంగా ఎలా మొదలుపెట్టాడని చెప్పి చూసుకుంటే మనం 2019 మార్చ్ 15 వైఎస్ వివేకానందరెడ్డి గారు సొంత ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, అదేవిధంగా మరో ముఖ్యమంత్రికి బాబాయ్ అని చెప్పుకోవాలి. అయితే వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయన ఎక్కని స్థానం లేదు, ఆయన చేపట్టినటువంటి ఒక పదవి లేదు. సో కాంగ్రెస్కి అంత వీర విధేయుడిగా ఉన్నాడు. సో అందరికీ తెలిసిందే. ఈయన పార్లమెంటరీ సీటు కోసం, ఈయన ఎంపీ స్థానాని కోసం ఏదైతే వైఎస్ అవినాష్ ఎవరైతే ఉన్నారో, జగన్కి సోదరుడు, భారతిరెడ్డికి బావవరస అయ్యేటువంటి యొక్క అవినాష్కి ఈ యొక్క పార్లమెంట్కి సంబంధించి ఎంపీ పదవి ఏదైతే ఉందో, దీని గురించి హత్య జరిగిందని అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనం చూసాం పూర్తిగా 2019లో ఏం జరిగింది ఏంటి సంగతి అనేది. తర్వాత వివేకానందరెడ్డి గారు పూర్తిగా మట్టు పెట్టడం జరిగింది. దాని తర్వాత అవినాష్ రెడ్డి ఆ స్థానానికి వచ్చాడు. దాని తర్వాత 2019 మార్చ్ 15వ తారీఖు జరిగినటువంటి హత్య తర్వాత
ఏదైతే బాబాయ్ హత్యని గుండెపోటుని పూర్తి గొడ్డలపోటుగా తెలిసిన తర్వాత కంప్లీట్గా కథనం మొత్తం మారిపోయింది. దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అన్నారు, అది అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క రక్తపు మడుగుల్లో తడిసినటువంటి కుర్చీలో కూర్చున్నాడు వైఎస్ జగన్. అది ఎలాగంటే సీఎం. మొత్తానికి జగన్ కళ నెరవేరింది. అయితే జగన్ ఇంతటితో ఆగిపోయాడా? సో తను అనుకున్నటువంటి కళ నెరవేరిందా? సో ఇప్పుడు జస్ట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇష్యూతోనే సీఎం అయ్యాడా? అంతకుముందు కూడా ఆశ ఉందంటే ఉంది. ఎప్పుడంటే మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ తండ్రి మరణాన్ని కూడా చనిపోయిన తర్వాత ఉన్నటువంటి యొక్క ఎమ్మెల్యేలు అందరితో కూడా, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంతక సేకరణ స్టార్ట్ చేసి అప్పుడు సీఎం అవ్వాలని చెప్పి అనుకున్నాడు. కానీ అనుకోకుండా సోనియా గాంధీ వేసినటువంటి యొక్క చిన్న క్లీన్ స్వీప్తో పూర్తిగా క్లీన్ బౌల్డ్ అయిపోయాడని చెప్పి చెప్పుకోవాలి. అయితే దీని తర్వాత జగన్ వైఎస్ బాబాయ్ని చూసుకున్నాడు. బాబాయ్ హత్యతో పూర్తిగా అవినాష్కి ఎంపీ స్థానం వచ్చేసింది, జగన్కి సీఎం పొజిషన్ వచ్చేసింది. అయితే ఇప్పుడు మనం ఇదంతా అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే 2019 వైసీపీకి ఎన్ని వచ్చాయండి సీట్లు? 151. ఈ 151 మార్కును కూడా 2024కి ఎంత అయ్యాయండి? 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయారు. వైసీపీ అధినేతలు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ప్రతి ఇంటా మేము చేసిన మంచి కనిపిస్తున్నాను. సో నిజంగా మంచి కనిపిస్తే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వెళ్ళిపోతారా? ఇప్పటికీ ప్రతి ఇంట్లో జగన్ గురించి తలుచుకుంటున్నారని చెప్పి అంటున్నారు. మరి జగన్ గురించి తలుచుకుంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోతారు? దాదాపు కూటమికి ఇప్పుడు చూసుకుంటే కూటమికి 94% మనం చూసాం, 94% వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే దాదాపున 11 స్థానాలకు పడిపోయినటువంటి ఒక స్థితిలో వైసీపీ ఉంటే కూటమి 121 స్థానాల్లో కూటమి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే కూటమి ఏర్పడి ఇప్పటికీ కరెక్ట్గా 10 నెలలు కాకముందే మనం చూసుకుంటే ఏదైతే ఫస్ట్ ఢిల్లీలోకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర దాదాపు 32 నుంచి 36 హత్యలు జరిగాయి అన్నాడు. అది అసెంబ్లీలో బయటపెట్టలేదు, అక్కడ పార్లమెంట్లో బయటపెట్టలేదు, సరే కనీసం మీడియాకి ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా బయటపెట్టిన దాఖలాలు అయితే లేవు. దీని తర్వాత చూసుకుంటే మనకి ఏదైతే విజయవాడ వరదలు ఏదైతే బుడమేరకు సంబంధించిన దగ్గర చూసుకుంటే అక్కడ కూడా పడవలతో గుర్తిచ్చేసి దాదాపు లక్షలాది మందిని పొట్టలు పెట్టుకుందాం చూశాడు. దానిపైన నందిగామ సురేష్ ఎక్కడైతే మనకి జైలుకి వెళ్ళాడో అందరూ చూసాము దానికి సంబంధించి. అయితే ఇప్పుడు కూడా నందిగామ సురేష్ని అక్రమ అరెస్ట్ అని చెప్పి మాట్లాడతాడు. ఇక్కడికి సంబంధించి కూడా ఎంతోమందిని చంపాలని చెప్పి చూశాడు జగన్. ఇది అయిపోయిన తర్వాత మధ్యలో చాలా రకాలైనటువంటి అంశాలు వచ్చాయి. తర్వాత సొంత చెల్లి కూడా నాకు భద్రత కావాలని చెప్పేసి అంటుంది. ఇక్కడ షర్మిల భద్రత కావాలంటుంది, అదేవిధంగా వైఎస్ సునీత భద్రత కావాలంటుంది, అదేవిధంగా వైఎస్ విజయలక్ష్మి గారు భద్రత కావాలంటున్నారు. సో ఇంతమంది మొత్తం ఏపీ రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా భద్రత కావాలని చెప్పి కోరుతున్నారు. అయినా సరే జగన్ ఇప్పటికీ కూడా హత్యా రాజకీయాలే చూస్తున్నారు. అయితే మనం చూస్తే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా బెన్లింగంగా మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ రాప్తాడుకు వచ్చిన తర్వాత రాప్తాడులో కూడా సేమ్ ఇదే రకమైన పోలీసుల్ని గుడ్డలు తీసేసి సమాజం ముందు నిలబెడతా అంటాడు. సో పోలీసుల్ని పూర్తిగా వీళ్ళ పదవులు పీకేస్తా అంటాడు. పోలీసుల గురించి మాట్లాడకుండా మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇదే పోలీసులు నీకు ఎలా సహకరించారు? అదిగాక జస్ట్ ఒక నెల క్రితమే పోలీసు సంఘానికి సంబంధించి చాలా గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు నీకు. అయినా సరే నువ్వు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. ఇవే కాకుండా కనీసం జగన్ ఇన్ని కేసులున్నా సరే కోర్టుకు కూడా హాజరు కావటం లేదు. సో ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక కేస్ స్టడీ కింద చూసుకోవాలి. ప్రతిదీ కూడా ఇప్పటికీ జైలుకి అటెండ్ కాకుండా కోర్టుకు రాకుండా దాదాపు 3000 పైచులకు ఏదైతే వాయిదాలు నువ్వు ఎగ్గొట్టావని చెప్పేసి అని RRR గారు చెప్పినటువంటి యొక్క ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. మొత్తానికి
జగన్ని ఇప్పటికి నమ్ముతున్నారా ఏపీ ప్రజలు అంటే నమ్మడం లేదు. అయితే ఇందాక నేను ఫస్ట్ వీడియో చూపించింది ఏదైతే ఉందో ఇప్పటికీ ఏదైతే మనం చూసుకుంటే అక్కడ రాప్తాడులో డబ్బులు పంచడం కావచ్చు, డబ్బులు పంచేదే కాకుండా నువ్వు అక్కడ ఒక ఎలక్షన్ జరిగినంత పెద్ద కోలాహలాన్ని తీసుకురావడం కావచ్చు, కొంతమంది డబ్బులు ఇస్తే కానీ రావని చెప్పి కొంతమంది అంటున్నాడు. విజువల్స్ కూడా మనం చూసాం. అదేవిధంగా అక్కడ పోలీసులు కొంత తోపులాట చూస్తున్నాం. ఇవన్నీ చూస్తే అదే హెలికాప్టర్ పైన ఏదో దాడి చేసేసారని చెప్పి నువ్వు చేసిన చిత్రీకరణ మనం చూస్తూనే ఉన్నాం. సో నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో కనీసం మీ ఇంట్లో వాళ్ళే నమ్మని పరిస్థితి. అటు నీ తల్లి, మరో పక్క చెల్లి, మరో పక్క ఇంకొక చెల్లి. సో మొత్తానికి ఇంట గెలిచి బయట గెలవాలి అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు అయితే అంటున్నారు. మొత్తానికి రాప్తాడులో నువ్వు చేసిన ఏదైతే సీన్ ఉందో పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది. నువ్వు మాట్లాడాల్సింది లింగమయ్య గురించి మాట్లాడడం అంటే పక్కన ఎక్కడో జరిగినటువంటి ఒక నీ రాజకీయం గురించి మాట్లాడుతుంటావు. అక్కడ విజయవాడలో ఏం జరిగింది, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది అని చెప్పేసి ఆఖరికి రషీద్ గురించి నువ్వు మాట్లాడుతూ అదేదో పెద్ద దేశవ్యాప్తంగా సంచలనమైందని చెప్పి మాట్లాడుతున్నావు. ఆఖరికి వల్లంనేని వంశీని ఇరికిచ్చారని చెప్పి మాట్లాడుతున్నావు. అదేవిధంగా పోసాని కృష్ణమౌళి 2015లో మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాం. ఇదే విధంగా కొడాలి నానిపై చర్యలు తీసుకోబోతున్నారని మాట్లాడుతున్నాం. మొత్తానికి ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి పొద్దున, సాయంత్రం, అదేవిధంగా రాత్రి ప్రతి చోట ఒకటే ఒకటి గుర్తుంది. ఏంటి అంటే అది ఒకటి రెడ్ బుక్ తప్ప ఇంకేం లేదు. మొత్తానికి ఒక అద్దం ఇప్పుడు ఇచ్చినా సరే అంతకుముందు చంద్రబాబు నాయుడు మొహం కనిపించేది, ఇప్పుడు మాత్రం ఓన్లీ రెడ్ బుక్ మాత్రమే కనిపిస్తుంది. చూద్దాం మొత్తానికి జగన్ ఇప్పటికైనా మారతాడు లేదో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.